ఈరోజు మనం చెప్పుకునే నేతి కథ మంచి పేరు. చంద్రుపట్ల గ్రామంలో అంజయ్య తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. చాలా సేవా కార్యక్రమాలు చేసేవాడు. అయినా అతనికి సంతృప్తి ఉండేది కాదు. తను చేసే కార్యక్రమాల గురించి ఎవరూ గొప్పగా చెప్పుకోవడం లేదంటూ దిగులు పడేవాడు. ఒకరోజు అంజయ్య ఏదో పనిమీద పక్క ఊరికి బయల్దేరాడు. దారిలో ఓ వాగు దాటి మర్రి చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చున్నాడు. అక్కడే ఓ సాధువు, మీ సేవా కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయి అని అంజయ్యని అడిగాడు. పల్లెటూరులో మనం చేసే కార్యక్రమాలకు పెద్దగా ప్రచారమేమీ ఉండదు. అదే పట్నంలో అయితే ఈ పాటికి నాకు గొప్ప పేరొచ్చేది అని జవాబిచ్చాడతను. సేవకు ప్రాంతంతో పనేముంది, ఆ సాయం అర్హులకు అందిందా లేదా అనేదే ముఖ్యం. ఈ మర్రి చెట్టునే ఉదాహరణగా తీసుకోండి. ఎంతోమంది బాటసారులకు నీడనిస్తుంది, ఆశ్రయం ఇచ్చింది కదా అని. దాని గురించి గొప్పగా చెప్పమంటుందా? ఆ వాగును చూడండి. అలుపు లేకుండా నిరంతరం ప్రవహిస్తూ ఎన్నో జీవుల దాహం తీరుస్తుంది. అదెప్పుడైనా అడుగుతుందా దాని గురించి పొగడమని అడిగాడు సాధువు. మీరన్నది నిజమేననుకోండి. ఈ చెట్టు, వాగు ఎప్పుడూ ఏదీ అడగకపోయినా ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఈ ప్రాంతాన్ని మర్రివాగు అనే పిలుస్తుంటారు అన్నాడు అంజయ్య. అందుకే సాయానికి ఎప్పుడూ ప్రతిఫలం ఆశించకూడదు. దానికి తగిన మేలు రావాల్సిన పేరు ఏదో ఒక రూపంలో తిరిగి మనల్ని చేరతాయి అని వివరించాడు సాధువు. ఆపై అంజయ్య తన ఆలోచనను మార్చుకుని ఊళ్ళోనే సేవలు కొనసాగించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు.